హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నాటు ఉసిరికాయలతో పచ్చడి చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. చిన్న చిన్న ఉసిరికాయలు అయితే ఇలా కాయ పెట్టుకోండి. చాలా బాగుంటుంది. 1 ఇయర్ వరకు నిలువ ఉంటుందండి. చాలా టేస్టీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా చూడండి. ఫస్ట్ అయితే నేను ఒక అరకిలో తీసుకున్నానండి. ఉసిరికాయలు తీసుకొని బాగా వాష్ చేసి దాన్ని పొడి క్లాత్తో తుడుచుకోవాలండి. బాగా తుడిసి పెట్టుకోవాలి. తడి లేకుండా తుడుచుకోవాలండి. ఒక కళాయిలో 2 స్పూన్స్ అయితే ఆవాలు వేసుకున్నానండి. వేసుకొని 1 స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. దీన్ని చూడండి, ఇలా బాగా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. రెడ్గా అయ్యేటట్లు ఫ్రై అవ్వాలి. చూడండి, బాగా మాడినట్లు కాకుండా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేటప్పుడు మనము ఇవి పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసుకొని మనము అందులో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇలా పౌడర్ చేసుకుంటాను. నేనైతే ఈ పికిల్ కోసమని పల్లి ఆయిల్ తీసుకున్నానండి. ఈ ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుందండి. ఈ పికిల్కి సరిపోయినంత ఆయిల్ అయితే తీసుకోవాలండి. తీసుకుంటే అందులో వేసుకోవడానికి సరిపోతుంది. ఒకవేళ మీకు సరిపోకపోతే తర్వాత అయినా కొంచెం వేడి చేసి వేసుకోవచ్చండి. మనము ఒక బౌల్లో తీసుకున్నాక అది ములిగేటట్లు ఉండాలండి. పౌడర్ అయితే ఇలా చేసుకున్నాను. ఎప్పుడైనా పికిల్ అయితే పైన తేలేటట్లు అయితే ఆయిల్ ఉండాలండి. ఉంటే అప్పుడే పాడవకుండా 1 ఇయర్ ఉంటుందండి. 1.5 ఇయర్ వరకు ఉంటుంది. బాగా ఆయిల్ వేడెక్కాక ఉసిరికాయలన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కొంచెం ఆయిల్ వేడెక్కాక సిమ్లో పెట్టి చేసుకోండి. హైలో పెడితే రెడ్గా అయిపోతాయండి. అలా కాకుండా సిమ్లో పెట్టి కొద్ది టైం అండి, ఎక్కువ టైం చేయకండి. కొంచెం టైం చేసుకుంటే ఉడికితే సరిపోతుంది. ఎక్కువ లోపల ఉడికిపోతే తొందరగా పచ్చడి అనేది మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా చూడండి, ఇలా మనము స్పూన్తో అయినా దేనితో అయినా ఇలాగ పొడిసేటప్పుడు కొంచెం లోపలికి దూరితే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. తొందరగా ఉసిరికాయ లోపల మగ్గిపోతుంది. అందుకోసమని మనం సిమ్లో పెట్టి తొందరగా తీసేయాలండి. చూడండి, ఇలా తీసి అన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. పింగాలి బౌల్లో వేసుకుంటే మంచిదండి. అదే స్టీల్లో వేసుకుంటే తొందరగా స్టీలు పాడైపోతుందండి. అందుకోసం పింగాలి బౌల్లో వేసుకొని కలుపుకోవాలి. చూడండి, మీరు సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సాల్ట్ కన్నా కొంచెం తక్కువ ఒక 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. చూడండి, కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోండి. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కారము ఉప్పు ఎక్కువగా ఉండాలండి. అప్పుడైతే పచ్చడి పాడవకుండా ఉంటుంది. పులుపు కూడా ఎక్కువగా ఉండాలండి. చూడండి, ఇలా మొత్తము కలుపుకోవాలి. ఇవి స్పూన్తో కలిపితే కలవని నేను ఇలా పైకి కిందకి కలుపుకుంటున్నాను. చూడండి, పెద్ద బౌల్లో తీసుకుంటే మనకు కలుపుకోవడానికి సింపుల్గా ఉంటుంది. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, సరిసవులు ఇంకా మెంతులు పౌడర్ ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక కొంచెం అండి వెల్లుల్లిపాయలు అంతా దంచుకొని పెట్టుకొని అవి ఇందులో వేసుకోవాలి. నేనైతే 4 నిమ్మకాయలు తీసుకుంటున్నానండి. అరకిలో ఉసిరికాయలకి 4 నిమ్మకాయలు తీసుకుంటున్నాను. పులుపు ఎక్కువగా ఉంటే తొందరగా పాడవకుండా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అందుకోసమని పులుపు కూడా ఎక్కువగా వేసుకోవాలండి. చూడండి, అన్నీ ఇలా పైన కింద కలుపుకోవాలి. కొంచెం చల్లారాక కలుపుకోవాలండి. వేడిగా ఉండేటప్పుడు కలుపుకోకండి. ఈ నిమ్మరసం కూడా అందులో అంతా వేసేయండి. వేసేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ పిక్కలు పడకుండా మీరు తీసుకోనండి. ఫస్టే తీసి పెట్టుకొని ఇలా మొత్తం కలుపుకోండి. చూడండి, ఎలా కలుపుకున్నాను. మీరు కూడా అలానే కలుపుకోండి. నీట్గా కలుపుకొని పెట్టుకోండి. చూడండి, ఇలా కలిపిన తర్వాత మనము ఆ ఆయిల్ అయితే ఇందులో వేసుకోవాలి. చూడండి, కొద్ది టైం పక్కన పెట్టేయండి. పెట్టేశాక ఆ ఆయిల్ మరి తీయకండి. ఇందులో సరిపోతుంది. కొంచెము వెల్లుల్లిపాయలు అండి పొట్టు తీసి పెట్టుకొని అవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా. ఏ పచ్చడిలో అయినా వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. ఒక 1/2 స్పూన్ సరిసవులు వేసుకోవాలండి. వేసుకొని చూడండి, మీకు మిర్చి ఎన్ని కావాలంటే అన్ని మిర్చి అయితే నేను ఒక 5 వేసుకున్నానండి. మీరు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఒక 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకోండి. మెంతులు వేసుకున్నందువల్ల పచ్చడి పాడవకుండా ఉంటుంది. గట్టిగా ఉంటుందండి. ముక్క అనేది గట్టిగా ఉండాలంటే మనం మెంతులు వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నామంటే చేదు అయిపోతుంది. కొంచెం ఒక 1/2 స్పూన్ వేసుకోండి. జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్ వేసుకొని బాగా ఇవి ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఎక్కువ ఆయిల్ ఉండాలండి. పైన తేలేటట్లు ఎప్పుడైనా ఆయిల్ ఉండాలి. లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసే ముందర ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోండి కలర్ కోసము. చూడండి, స్పూను పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచండి అంతే. ఆ తర్వాత ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి ఈ మొత్తము చల్లారనివ్వాలండి. బాగా చల్లారాక మనమైతే అందులో వేసుకోవాలి. ఫస్ట్ వేసుకోకండి. వేడిగా ఉండేటప్పుడు మాత్రం వేసుకోకండి. తొందరగా ఉసిరికాయ పాడైపోతుంది. చూడండి,
కొద్ది టైం అయ్యిందండి. ఇది పెట్టి ఒక పావుగంట 20 నిమిషాలు అయ్యింది. ఆ తరువాత నేను ఇవి మళ్ళీ కలుపుకొని మనము చూడండి ఈ ఆయిల్ అంతా చల్లారిన తరువాత మాత్రమే వేసుకోవాలండి. గోరువెచ్చగా ఉండేటప్పుడు వేసుకోవాలి. ఎక్కువ వేడిగా ఉండేటప్పుడు వేసుకుంటే ఈ కాయలన్నీ పాడైపోతాయి. అలా కాకుండా లాస్ట్లో వేసుకోవాలండి. వేసుకొని కలుపుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేసి 2 డేస్ అలా ఇందులోనే ఉంచండి, బౌల్లో ఉంచాక ఆ తరువాత మనము ఏదైనా పింగాణి దానిలో అయినా గాజు సీసాలో అయినా వేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. చూడండి ఇలా కలుపుకొని మొత్తము పైన కింద వరకు కలుపుకొని మూత పెట్టుకొని ఆ తర్వాత ఈ ఆయిల్ కూడా వాటర్లా ఉంటుంది కదా, అదంతా దిగి ఎక్కువ అవుతుందండి. ఆయిల్ కూడా పైకి వస్తుంది. మరుసటి రోజు మీకు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. చూడండి ఇలా మొత్తము పెట్టుకొని మూత అయితే నేను పెట్టుకుంటున్నాను. మరుసటి రోజు మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. ఇది ఫస్ట్ డే అండి చేసే రోజు. నెక్స్ట్ డే చూడండి ఎలా ఉందో. చూడండి నెక్స్ట్ డే అయితే ఇలా అయ్యింది. ఆయిల్ కొద్దిగా పైకి వచ్చిందండి. ఇంకా 2-3 డేస్ ఈ బౌల్లోనే ఉంచితే మనకి ఆయిల్ అనేది ఎక్కువ అవుతుంది. ఇందులో వాటర్ దిగుతుందండి, దిగి ఎక్కువ అవుతుంది. దీన్ని కూడా రోజుకి ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని పైన కింద కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత గాజు సీసాలో అయినా పింగాణి వాటిలో అయినా వేసుకోండి. పచ్చడి ఎక్కువ రోజులు మీకు నిల్వ ఉంటుంది. చూడండి పైన కింద ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. 3-4 డేస్ అయితే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చెప్పండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.